హాయ్ ఎవ్రీవన్, నేను డాక్టర్ అర్చనా రెడ్డి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్ మరియు కోప్ క్లినిక్స్ హైదరాబాద్. ఈరోజు మనం గర్భాశయ కణితులకి చేసే సర్జరీ చికిత్సా విధానం గురించి తెలుసుకుందాం. మయోమెక్టమీ అనేది గర్భాశయ కణితుల్ని తీసేయడానికి వాడే చికిత్సా విధానం. ఇది రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఉన్న మహిళల్లో ఎక్కువ హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు కానీ, లేదా ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా కూడా, పెల్విక్ పెయిన్ ఉన్నా కూడా వాళ్ళలో మనం ఇది అడ్వైస్ చేస్తూ ఉంటాము. అండ్ యూట్రస్ గర్భాశయం ప్రిజర్వ్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి ఈ మయోమెక్టమీ అనేది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ మయోమెక్టమీలో చాలా రకాలు ఉన్నాయి. హిస్ట్రోస్కోపిక్ మయోమెక్టమీ అనేది వెజైనా ద్వారా కానీ సర్విక్స్ ద్వారా హిస్ట్రోస్కోప్ అనే పరికరం పాస్ చేసి యూట్రస్ లోపల గర్భాశయం లోపల ఉన్న కణితుల్ని తీసేయడానికి ఈ హిస్ట్రోస్కోపిక్ మయోమెక్టమీ విధానం మనం వాడుతూ ఉంటాము. దీన్ని సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అని అంటూ ఉంటాము. లాప్రోస్కోపిక్ మయోమెక్టమీ అనే దాంట్లో ఇది మినిమలీ ఇన్వేసివ్ ప్రొసీజర్. దీంట్లో చాలా చిన్న స్మాల్ ఇన్సిషన్స్, పొట్ట పైన చిన్న చిన్న ఇన్సిషన్స్ ఇచ్చి లాప్రోస్కోప్ అనే పరికరం ద్వారా గర్భాశయం గోడల లోపల అంటే ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్కి కానీ, లేదా గర్భాశయం పైన ఉన్న సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్ని తీసేయడానికి ఈ లాప్రోస్కోపిక్ మయోమెక్టమీ విధానం ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి రోబోటిక్ మయోమెక్టమీ. ఇది లాప్రోస్కోపిక్ మయోమెక్టమీ కన్నా అడ్వాన్స్డ్ టెక్నిక్. దీంట్లో రికవరీ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది అండ్ ఇంట్రా ఆపరేటివ్గా బ్లీడింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అబ్డామినల్ మయోమెక్టమీ అనే దాంట్లో చాలా పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు కానీ, లేదా నెంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో చాలా పెద్ద ఇన్సిషన్ పొట్ట పైన ఇచ్చి ఈ ఫైబ్రాయిడ్స్ని వాటి ద్వారా బయటికి తీయవచ్చు. అండ్ ప్రీ ఆపరేటివ్గా ఆపరేషన్ సర్జరీ ముందు ఈ పేషెంట్స్లో మనం ఎవాల్యుయేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళలో ఇమేజింగ్ టెక్నిక్స్, అల్ట్రాసౌండ్ కానీ ఎంఆర్ఐ కానీ మనం అడ్వైస్ చేస్తాము. సో దట్ సైజ్ ఆఫ్ ది ఫైబ్రాయిడ్స్, ఎన్ని నెంబర్ ఉన్నాయి, లొకేషన్ ఎక్కడుంది, వాళ్ళ గర్భాశయంలో ఈ ఫైబ్రాయిడ్స్ కణితులు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది తప్పకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ వీళ్ళకి కొన్ని బ్లడ్ టెస్ట్ కూడా డెఫినెట్గా అడ్వైస్ చేస్తాము. సో దట్ వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఎల్డిహెచ్ ఎంత ఉంటుంది అండ్ మిగతా కండిషన్స్ కూడా మనం అసెస్ చేస్తాము. తర్వాత రికవరీ ఎట్లా ఉంటుంది, వీళ్ళలో రికవరీ ఏ రకమైన మయోమెక్టమీ జరిగింది అనే దాన్ని బట్టి వీళ్ళ రికవరీ అసెస్ చేస్తాము. హిస్ట్రోస్కోపిక్ మయోమెక్టమీ జరిగిన వాళ్ళలో రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. కొన్ని రోజుల నుంచి వారం వరకు వీళ్ళ రికవరీ ఉంటుంది. అదే అబ్డామినల్ మయోమెక్టమీ అయితే కనుక వాళ్ళ రికవరీ పీరియడ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. రోబోటిక్ మయోమెక్టమీ అయిన వాళ్ళలో డెఫినెట్లీ రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది అండ్ హీలింగ్ ఈజ్ ఆల్సో చాలా ఫాస్ట్గా ఉంటుంది. మయోమెక్టమీ అయిన వాళ్ళలో ఫర్టిలిటీ అవుట్కమ్ చాలా ఇంప్రూవ్డ్గా కనిపిస్తూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళలో మయోమెక్టమీ చాలా మంచి రిజల్ట్స్ చూపిస్తుంది. కన్సీవింగ్కి కూడా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. అయితే ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్లో వాళ్ళకి డెఫినెట్గా ఒక స్పెషల్ కన్సిడరేషన్ అవసరం ఉంటూ ఉంటుంది. రెగ్యులర్గా ఫాలోఅప్స్, అల్ట్రాసౌండ్ ఇమేజింగ్ తీసుకోవడము, తర్వాత డెఫినెట్గా సిజేరియన్ సెక్షన్ వాళ్ళకి అడ్వైస్ చేస్తాము. ఎందుకంటే యూట్రైన్ రప్చర్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి ప్రివెంట్ చేయడానికి వాళ్ళకి సిజేరియన్ సెక్షన్ అడ్వైస్ చేస్తాము. అయితే ఈ రీసెంట్ అడ్వాన్సెస్ టెక్నిక్స్లో రోబోటిక్ మయోమెక్టమీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కన్వెన్షనల్ లాప్రోస్కోపిక్ మయోమెక్టమీ కన్నా రోబోటిక్ మయోమెక్టమీ అనేది హీలింగ్ పద్ధతిలో కానీ, లేదా ఇంట్రా ఆపరేటివ్గా బ్లీడింగ్ అయ్యే దీంట్లో కానీ చాలా తక్కువ బ్లీడింగ్ అవ్వడము, తర్వాత 360 డిగ్రీ విజన్ ఉండడము, ఆపరేటివ్ సర్జన్కి చాలా హెల్ప్ అవ్వడము, పోస్టీరియర్గా ఉన్న మయోమాస్ కానీ ఫైబ్రాయిడ్స్లో కూడా ఇది మనకు సర్జికల్ ఫీల్డ్లో హెల్ప్ అవ్వడము, ఈ అన్నిట్లలో కూడా రోబోటిక్ మయోమెక్టమీ చాలా అడ్వాన్స్ టెక్నిక్లో ఇట్ ఈస్ గుడ్ ఫర్ డూయింగ్ ది సర్జరీ అండ్ బెటర్ హీలింగ్ ఉంటుంది, ఫాస్టర్ హీలింగ్ ఉంటుంది, ప్రెగ్నెన్సీ కోసం కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో దిస్ విల్ హెల్ప్ ఇన్ అ బెటర్ అవుట్కమ్. థ్యాంక్ యూ.